దేశవ్యాప్తంగా మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ సందర్భంగా భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, ప్రాతినిధ్యం పేరుతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. దేశంలో మహిళా ప్రజాప్రతినిధులకు సంబంధించి 100 కోట్లకు పైగా ఆస్తులు అంటే బిలియనీర్లు 14 మంది ఉన్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలోనే మొదటి 3 స్థానాల్లో ఏపీ ఎమ్మెల్యేలున్నారు. అందులో ఆ ముగ్గురు కూటమి పార్టీలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు కావడం విశేషం. మహిళా దినోత్సవం సందర్భంగా ఏడీఆర్ సంస్థ నివేదిక విడుదల చేసింది. ఆసక్తికరమైన అంశాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 543 మంది ఎంపీలు, 4123 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మొత్తం 4666 మంది ప్రజా ప్రతినిధుల్లో మహిళలు కేవలం 464 మంది మాత్రమే. అంటే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 10% మాత్రమే అని ఈ నివేదిక వెల్లడించింది. 543 మంది ఎంపీలు, 74 మంది మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 4413 మంది ఎమ్మెల్యేల్లో 390 మంది ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. అయితే ఎన్నికల అఫిడవిట్లో వివరాల ఆధారంగా వారిపై నమోదైన కేసులు, వారి ఆస్తుల వివరాలు ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా అనే పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. మహిళా ప్రజా ప్రతినిధుల్లో 14 మంది బిలియనీర్లున్నట్లు వెల్లడించింది. ఈ జాబితాలో తొలి స్థానంలో మన రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యురాలు ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ. ప్రశాంతిరెడ్డి ఆస్తుల విలువ అక్షరాల 716 కోట్లు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఆమె ఉన్నారు. రెండవ స్థానంలో కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఉన్నారు. ఈమె ఆస్తుల విలువ 388 కోట్లు. మూడో స్థానంలో నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఉన్నారు. ఆమె ఆస్తుల విలువ అక్షరాల 291 కోట్లు. అంటే దేశంలోనే ఏపీకి చెందిన ముగ్గురు మహిళలు ప్రత్యేక గుర్తింపు సాధించారన్నమాట.